నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం పార్టీ ఎంతో ఘనంగా నిర్వహించే మహానాడుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కడపకు పయనమవుతున్నారు. మరి ఎంతో ఘనంగా నిర్వహించే మహానాడును కడపలోనే నిర్వహించాలని చెప్పి టీడీపీ ఎందుకు నిర్ణయించుకుంది? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. టీడీపీ పార్టీ ఎంతో ఘనంగా నిర్వహించే మహానాడు ఈసారి కడపలో నిర్వహిస్తున్నారు. మరి దీని వెనక ఎవరున్నారంటారు? ఎందుకు కడప అనే డిసైడ్ అయ్యారంటారు? ఎందుకంటే అసలు ఇప్పుడు మహానాడు అంటేనే తెలుగుదేశానికి అది ఒక గౌరవప్రదమైన అంశం. అది ఎందుకంటే మహానాడు తెలుగుదేశానికి చాలా కీలకం కూడా. ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున చేయటం అనేది కార్యకర్తల్ని ఒక చోట చేర్చటం, కార్యకర్తలతో మమేకమవడం, తర్వాత మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం, అవన్నీ కూడా మేనిఫెస్టోలో పొందుపరచడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో పార్టీకి బలం ఎప్పుడు కూడా కార్యకర్తలు కాబట్టి కార్యకర్తల్లో ఉత్సాహం నింపటానికి, అంటే ఈ పార్టీ మనది, మన కోసం పుట్టింది అనే ఒక యవనాలి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈసారి అసలు కడపలో పెట్టడం ఏంటి, అందరికీ ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే కడప అనేది అదేంటి, వైఎస్ రాజశేఖర రెడ్డి కదా ఒకప్పుడు. కడప అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాంది కదా అని ఒక ముద్ర పడిపోయింది. మీకు కుప్పం అంటే ఎవరు గుర్తుకొస్తారు? చంద్రబాబు నాయుడు గారు. ఆ కుప్పల్లో మేము బాగా వేస్తామని బీరాలు పలికారు గతంలో. కొడాలి నాని లాంటి వాళ్ళు కుప్పల్లో చంద్రబాబు నాయుడు గారు నెగ్గితే నేను ఆయన బూట్లు తుడుస్తానన్నాడు. అంటే అంత ఎవరి నియోజకవర్గాలు వాళ్ళకి అంత ప్రాముఖ్యతలు సంతరించుకుంటాయి. ఇప్పుడు హిందూపూర్ అంటే బాలయ్య గారు, అలా నిమ్మకూరు అంటే మనకి మన ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తారు. అంటే ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కళ్ళ కనెక్షన్ ఉంటుంది. అయితే కడప అనేది ఎందుకు వీళ్ళు ఈసారి ఇంత ప్రాముఖ్యంగా దీన్ని తీసుకున్నారు, ఎందుకు కడపలోనే మహానాడు నిర్వహిస్తున్నారు, దీని వెనక కారణం ఏంటి, ఎవరున్నారు దీని వెనకాల, అంటే ఆ మాస్టర్ మైండ్ ఎవరిది అంటే మీరు ఊహించలేరు. మీరు అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారే అయి ఉంటారు అని అనుకుంటారు. కాదు, యాక్చువల్గా ముగ్గురు కీలక నేతలు ఆ ప్రదేశం గుండా వెళ్తూ కారులో ప్రయాణిస్తుంటే అందులో ఒకళ్ళు ఈసారి ఎక్కడ నిర్వహిస్తే బాగుంటుంది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు చెప్పారు. గుంటూరు, అమరావతి, కృష్ణానో, లేకపోతే ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర ఇలా అనుకున్నారు. కాదు, కడపలో అని ఎవరని ఉంటారు? నారా లోకేష్ గారు అన్నట్టు. అంటే విజన్, అంటే ఇక్కడ విజన్ ఏముందండి ఇందులో అనొచ్చు మీరు. కాదు, ఉంది. ఎందుకంటే 2004, 2009, 2014లో ఒక్కొక్క సీటే వచ్చింది తెలుగుదేశానికి. ఎప్పుడూ కూడా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారికి, తర్వాత వైసీపీకి కంచుకోట. అది వాళ్ళ కుటుంబమే మొదటి నుంచి అక్కడ ఎక్కువ అంటే పేరు తెచ్చుకున్నా, లేకపోతే ఎన్నికల్లో నిలబడి గెలిచినా వాళ్ళదే. కానీ అనూహ్యంగా 2019లో ఓడిపోయిన తెలుగుదేశం 2024లో 5 ప్రాంతాలు కైవసం చేసుకుంది. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ ఒక్కొక్క స్థానం సంపాదించుకుంది. ఇది చిన్న విక్టరీ కాదు కదా. అంటే ఒక ఫ్యాక్షనిజంకి పేరు పొందిన కడప ఈరోజు అభివృద్ధికి ఆలవాలం అవుతుంది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద పెద్ద కంపెనీస్ రావడం కావచ్చు, కార్ల కంపెనీలు, ఇవన్నీ. అంటే అభివృద్ధిలో రాయలసీమ కూడా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంటోంది చెప్పాలంటే. అంటే నిన్నటి వరకు ఫ్యాక్షనిజంలో ఉండి ఇక్కడ ఒక చాలా విషాదకరమైన విషయం ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది, ముఖ్యంగా అంటే చాలామంది చర్చించారేమో నాకు తెలియదు, బాధాకరమైన అంశం కూడా అది. ఎంతోమంది మహిళలు వితంతువులు అయిపోయారు, ఈ ఫ్యాక్షనిజానికి బలైపోయారు. అంటే మనకి సంబంధం లేకుండా మనం ఒక వ్యక్తిని ఆరాధించినప్పుడు ఆ వ్యక్తి కోసం మన జీవితాలు అర్పణ చేయటం అంటే మంచి కార్యానికి చేస్తే అది వేరు, చరిత్రలో నిలిచిపోతాం మనం. బాంబులు దాడులు, లేకపోతే కొట్లాటలు, అంటే ఒక వర్గ పోర్లు కావచ్చు, కక్షలు, కార్పణ్యాలు, వీటి కోసం చాలామంది బలైపోయి ఎంతోమంది మహిళలు, చిన్న చిన్న పిల్లలు చిన్న వయసులో మాంగళ్యం కోల్పోయి వితంతువులు అయిపోయి, అది ఎవరి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది చెప్పండి మీరు? పిల్లల మీద. కొంతమంది పిల్లలు కూడా ఉండరు, జీవితం మోడువారైపోతుంది. కానీ ఆ పిల్లలు తండ్రి లేని పిల్లలుగా పెరగటం అనేది చాలా బాధాకరమైన అంశం. అంటే ఇలాంటి విషయాలు కూడా మనం చర్చించుకోవాలి. అంటే ఫ్యాక్షనిజం ఎందుకు వద్దు, మీరు ఎందుకు కక్షలు కార్పణ్యాలకు వెళ్ళొద్దు అంటే
ఇవన్నీ కారణాలండి. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర పెరిగిన పిల్లలకి, తల్లి చాటున పెరిగిన పిల్లలకి, లేకపోతే తల్లి ఉండి కూడా ఎక్కడో హాస్టల్స్లో పెరిగే పిల్లలకి అంటే ఆలోచన విధానంలో తేడా ఉంటుంది. ఒక ప్రేమ, ఆప్యాయత, ఒక కుటుంబం ఈ నేపథ్యంలో పెరిగితే మనలో మంచి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే మీరు తండ్రి లేకుండా ఉంటారో, వీడి తండ్రి చచ్చిపోయాడు రా బాంబు దాడిలో, అవి ముద్ర వేస్తాయి పిల్లల మీద. నేను అందుకు మాట్లాడుతున్నా. ఇక్కడ అసందర్భమైన సందర్భమేది, అవునా కాదా? ఆ దాడి వల్ల ఆ పిల్లల మనసులు ఆ మాటల వల్ల చాలా బాధపడతాయి. ఆ బాధలో ఏమవుతుంది, వాళ్ళు కూడా ఒక ఫ్యాక్షనిస్ట్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ప్రజలు ఆర్థికంగా ఉన్నత స్థితికి వెళ్ళాలి, ప్రజలందరూ కూడా చదువుకోవాలి, ఎస్పెషలీ యువత ఉద్యోగాలు చేసుకోవాలి, యువత పారిశ్రామికంగా ఎదగాలి, పరిశ్రమలు పెట్టాలి, వాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకోవాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047. అందులో భాగస్వామ్యం తీసుకుంటున్నారు నారా లోకేష్. ఇప్పుడు యువగళం కావచ్చు, యువ నేతగా ఆయన తన వాణి ఏంటో వినిపిస్తున్నారు. అంటే ఆలోచనలో ఎంత పరిణతి వచ్చింది అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా కొంచెం మించి ఆలోచించడం మొదలుపెట్టారు ఆయన అనే సందేహం చాలామందికి వస్తుంది. మంచిదే కదా. ఇప్పుడు ఒక డైనమిక్ లీడర్ నుంచి ఆ కొడుకు ఇంకొంచెం ఎక్కువ డైనమిజం ప్రదర్శిస్తే అది రాష్ట్రానికి మంచిది, రాష్ట్రం వల్ల దేశానికి మంచిది. అదే కదండి కావాలి. యువరక్తం రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? అందుకే కదా. సో ఇవాళ ఈ తెలుగుదేశం మహానాడు అందుకని కడపలో పెడుతున్నారు. బికాజ్ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. గత ఏడాదిగా వాళ్ళు రాయలసీమ మీద తమ ఫోకస్ని పెట్టారు. రాయలసీమని ఎలా అభివృద్ధి చేయాలి, రాయలసీమని ఎట్లా బాగుపరచాలి. మేడం, ఇక్కడ ఇంకొకటి, రాయలసీమ ప్రాంతానికి మీరు చెప్పినట్లుగా టీడీపీకి చాలా తక్కువ సంఖ్యలో సీట్లు వచ్చేవి. మరి 2024లో అనూహ్యంగా 7 సీట్లు రావడం జరిగింది. అంటే ఇప్పుడు వైసీపీ గెలిచినప్పటికీ కూడా అక్కడ అసలు అభివృద్ధి చేయలేదు. సో ఈసారి టీడీపీకి ఛాన్స్ ఇస్తామని ప్రజలు ఇచ్చినందుకు తమ చేసే అభివృద్ధి ఏంటో కూడా చెప్తారంటారా? ఖచ్చితంగా చెప్తానండి. అంటే మేము ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్స్ మీకోసం తెస్తాము, మీరు అందులో అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటే మీరు ఏం చేయాలి, మేము మీకు ఎలాంటి అండ కల్పిస్తాం, ఇవన్నీ కూడా అక్కడ చెప్తారు. మీరు అన్నట్టుగా గత 5 ఏళ్లలో వైసీపీ పూర్తిగా నెగ్లెక్ట్ చేసింది రాయలసీమని. ముఖ్యంగా గత ఏడాది కాలంగా, అండ్ నాట్ ఓన్లీ రాయలసీమ, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క ఓడిపోయిన మంత్రి కూడా, లేకపోతే ఓడిపోయిన ఎమ్మెల్యే కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు, గెలిచిన ఎంపీ కావచ్చు, ఓడిన ఎంపీ కావచ్చు, ఎవరైనా వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళారండి ఇంతవరకు? వాళ్ళ మొహాలు చూపించగలిగారా? ఎప్పుడూ కూడా మీరు గెలిచినప్పుడు ప్రజల్లోకి వెళ్ళటం కాదు, ఓడిపోయాక ప్రజల్లోకి వెళ్ళాలి. ఓడిపోయాక మీ వాడిని వినిపిస్తే అది ఏమవుతుందంటే, సరే మీరు నన్ను ఎందుకు ఓడించారో, నా తప్పులు ఏమైనా ఉండొచ్చు, అంతే కదా. సరే ఇప్పుడు లోకేష్ గారు ఏం చేశారు, ఓడిపోయాక మంగళగిరిలోనే తిరిగారు. ఎందుకు తిరిగారు? బికాజ్ అక్కడ కష్టాలు ఏమున్నాయి, అక్కడ ప్రజలకు ఏం కావాలి ఆయన తెలుసుకున్నారు. వచ్చాక అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఆ ఫుల్ఫిల్ చేయటం వల్ల ఏమవుతుంది, అక్కడ శాశ్వత నాయకుడిగా ముద్రపడిపోతుంది. తప్పులు అందరం చేస్తామండి. మీరు తప్పు చేయకపోయినా కూడా ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకు చేయరు? ఆల్రెడీ అక్కడ ఒక వ్యక్తి ఉంటారు. అది వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావచ్చు, చెందని వాళ్ళు కావచ్చు, లేదు వాళ్ళు ఏదైనా మంచి పనులు చేసి ఉండొచ్చు, లేదు పరంపరగా ఓకే ఫలానా వాడి కొడుకురా, ఫలానా వాడి మనవడిరా, ఫలానా వాళ్ళ మనవరాలరా అని ఆ అభిమానంతో 4 తరాలైనా వాళ్ళు ఓటు వేయచ్చు. కానీ ఆ అభిమానం కోల్పోయింది వాళ్ళ వైసీపీ. ఆ అభిమానం కోల్పోయింది వాళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కుటుంబం. మీకు అర్థమైందా? కాబట్టి ఇవాళ వైసీపీకి అక్కడ దారులు మూసుకుపోతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఎలా సంపాదించుకోవాలని చూసుకున్నారు. ఇప్పుడు ఓడిపోయాక కేసుల్లోంచి ఎలా బయటపడాలి, లేదు తెలుగుదేశం కూటమి మీద ఎలా బురద జల్లాలి, ఇప్పుడు ఆయన ప్లాన్ అంతా అదే కదా. అంతే తప్ప సర్లే నన్ను ఓడించారు వీళ్ళు, కానీ ఎందుకు ఓడిపోయాను, నేను చేసిన తప్పేంటి అని నియోజకవర్గానికి వెళ్ళలేదు ఆయన. ప్యాలెస్ల్లో కూర్చుని మంతనాలు చేసుకుంటూ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కుట్ర చేద్దామా, పవన్ కళ్యాణ్ మీద కుట్ర చేద్దామా, హరిహర వీరమల్లు రిలీజ్ కాకుండా చేద్దామా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అవసరం లేదు కదా. ఈ పాటికి మీకు పరిపక్వత వచ్చేయాలి, రాలేదు. అంటే మీరు ఒక జగన్మోహన్ రెడ్డిని ఒక లోకేష్ని కంపేర్ చేసినప్పుడు యూ కెన్ సీ ద వ్యాస్ట్ డిఫరెన్స్. అంటే భాషలో కావచ్చు, మాటలో కావచ్చు,
మన్ననలో కావచ్చు, ఒక గౌరవం ఇవ్వటంలో కావచ్చు, హౌ లోకేష్ ఈజ్ బిహేవింగ్ అంటే మీరు అది కంప్లీట్గా మీకు కనిపిస్తుంది. ఈయన ఇంకా రోజు రోజుకి గతంలో కంటే కూడా దిగజారిపోతున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రజలు చూస్తారండి. ఇప్పుడు మహానాడు అనేది తెలుగుదేశానికి అక్కడ ఒక శాశ్వత స్థానాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో 29 నాటికి పూర్తిగా రాయలసీమ తెలుగుదేశం కైవసం అవుతుంది. అంటే వైనాట్ కుప్పం అన్న వైసీపీకి వైనాట్ కడపగా ఖచ్చితంగా వాళ్ళు ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ని వీళ్ళు ఫుల్ఫిల్ చేసి చూపిస్తారు. అది తేడా అయితే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.